నిన్న సిబిఐ కోర్టు ఆయేషా మీరా కేసుని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అది నేను ఈరోజు పేపర్లో చూశాను. అయితే ఆయేషా మీరా తల్లిదండ్రి స్టార్టింగ్ నుంచి కూడా నేను కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పలానా అని కూడా చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట కాదని ఆ రోజు నన్ను ఈ కేసులో పెట్టడం జరిగింది. హైకోర్టులో ఈ కేసు నా మీద కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పి సిబిఐ చేత దర్యాప్తు చేయించి దాని ప్రకారంగా చేయమని చెప్పేసి ఆ రోజు హైకోర్టు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అయితే నేను బయటకు వచ్చి కేసు కొట్టివేసి నేను బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకి న్యాయం జరిగిద్దని చెప్పేసి న్యాయం జరిగిద్ది, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారో వాళ్ళ దోషులందరూ బయటకు వస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ చివరికి సిబిఐ కూడా ఏమీ తేల్చలేదు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చివరికి కేసుకి వాళ్ళకి క్లోజ్ చేశారు. వాళ్ళకి నాకు తెలిసినంతటికైతే వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన న్యాయ పోరాటానికి వాళ్ళకైతే ఏమీ న్యాయం జరగలేదు. కానీ దాని విషయంలో నేను చాలా చింతిస్తున్నాను. మరి ప్రభుత్వం మరి ఆయేషా మీరా తల్లిదండ్రికి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఈ కేసులో మిమ్మల్ని పలుసార్లు పోలీసులు తీసుకెళ్లారు, జైలుకి కూడా వెళ్ళొచ్చారు. దీని మీద మీరు ఏమనుకున్నారు? ఏమనేది ఏముంది, ఒక దోషిని నా మీద ముద్ర వేశారు. హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేయడం జరిగింది. నేనేంటంటే నేను స్టార్టింగ్ నుంచి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి నేను అనుకున్నాను. సిబిఐ కప్పు చెప్పిన తర్వాత కూడా సిబిఐ చేత దర్యాప్తు చేస్తుంటే సిబిఐ వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నాను. చివరికి ఎటు కాకోకుండా ఈ కేసు క్లోజింగ్ అవ్వటం, మరి వాళ్ళకైతే ఇన్ని సంవత్సరాల న్యాయ పోరాటానికి అయితే వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ప్రభుత్వ దృష్టికి ఇంకేం తీసుకెళ్దాం అనుకున్నారు ఈ కేసు? ప్రభుత్వం దృష్టికి అంటే ఇంకా అది చెప్పేది ఏముంది, అది అంతా ఈ కేసు గురించి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు, తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలుసు, అంతకుముందు పోయిన గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. నేనేం కొత్తగా చెప్పాల్సింది ఏముంది చెప్పండి. మీరు ఫర్దర్గా ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు? ఇది న్యాయం జరిగిద్ది అంటే ఇంకా మరి గవర్నమెంటే దాని విషయంలో చర్యలు తీసుకోవాలి. నేనైతే ఏమని చెప్పగలను. మనం సిబిఐ చేత కూడా దర్యాప్తు చేయించారు. సిబిఐ వాళ్ళు కూడా ఏం చేయలేదు. జీవనశైలి ఏముంది, నాకు ఇస్తానని ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం ఇవ్వలేదా? 10 లక్షలు ఇస్తా అన్నారు, ఇంత మటుకు ఏమీ లేదు. 2 ఎకరాల ల్యాండ్ కూడా అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా మీ సమస్యను కూడా? ఆల్రెడీ కలెక్టర్ చుట్టూరు కూడా తిరిగినాం, అన్నీ చేసినాం, ఏం జరగదు.